దేవుని పరంగా, దేవుని ప్రజలుగా, విశ్వాసులైన దైవ సేవకులైన దేవుడు వింటున్నాడు అనే స్పృహ కలిగి దేవుని సేవలు జరిగించాలండి. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఏ దైవ సేవకుని గురించి మాట్లాడుకున్నా, ఏ విశ్వాసి గురించి మాట్లాడుకున్నా, వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది కలిగించారు, ఆ ఇబ్బందిని మాట్లాడుకోవటం తప్పని అనట్లేదు. కానీ అనవసరమైనటువంటి సంగతులతో, లేనిపోని సంగతులను చర్చించుకోవటానికి రాత్రనక పగలనక భోజనాలు కూడా మానేసి విచిత్రమైన స్నేహం చేసే భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు భక్తులు అని అనబడుతున్నారు కానీ వాళ్ళు భక్తులు కాదు, అభక్తులు. నిజంగా భక్తి ఉంటే ఏంట్లో ఇందాక నుంచి చాలా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ సంగతి ఏంటో మనకు తెలియదు, వాళ్ళని ఎప్పుడూ మనం దగ్గర నుంచి చూడలేదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు భుజాన వేసుకుని 3 గంటల నుంచి మాటలు ఎందుకు, అసలు దేవుని ఆత్మ నన్ను గద్దిస్తోంది, ఎంతటితో ఆపేద్దామని వాళ్ళిద్దరిలోనో, ముగ్గురులోనో, నలుగురిలోనో ఒకళ్ళన్నా అంటారా? అది నిజమైనటువంటి మేల్కొలుపు. అలా మాట్లాడేవాళ్ళు కాస్త ప్రశస్తమైన నాలుక కలిగిన వాళ్ళు. అందుకని దేవుని ప్రజలారా, మీలో అనేకులు సమర్థులు ఉన్నారు, దేవుని కొరకు అంకిత భావం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమందిని సరిచేస్తున్నారు, ఎంతోమంది అవలక్షణాలను సరిచేస్తున్నారు, ధర్మాగ్రహంతో గద్దిస్తున్నారు, సహనంతో మాట్లాడుతున్నారు, ప్రేమను చూపిస్తున్నారు, విలువైన దేవుని సేవలో ఉన్నారు. అలాంటి దైవ సేవకులు, నాయకులు అభినందనీయులు. అలాంటి విశ్వాసులు కూడా అభినందనీయులే. మీ సంఘాలలో, మీ ప్రాంతాలలో నాణ్యమైన భక్తి చేస్తూ, ప్రశస్తమైన వెండి వంటి దేవుని మాటలను మాట్లాడుతూ, ప్రజల జీవితాలను సన్మార్గములోనికి నడిపించి అద్భుతమైన దేవుని సేవలను అందించాలని ఇప్పటికే అందిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.